నీళ్ళ ఆనంద బాష్పాలా? ఆనంద బాష్పాలండి. ఎందుకంటే చాలా మీకు అన్ని తెలుసు వర్మ గారు. ఫస్ట్ నుంచి మేము ఎంత కష్టపడ్డామో, వీర మహిళలుగా జన సైనికులు నాయకులంతా కొంత వరకు పర్లేదని జన సైనికులు వీర మహిళలు మాత్రం ఏ స్థాయిగా కష్టపడ్డారు అనేది మీకు కూడా తెలిసిన విషయమే. ఈ రోజు ఆ సందర్భం అది మీరు చూడండి, బాహుబలి మన రిపీట్ అయిందా అన్నట్టు మనకి ఇంకా టీవీలో తప్పు కనిపించింది. అక్కడ వీడియోస్ తీసినట్టు పంపించినప్పుడు అసలు ఆ సౌండ్ ఏంటనేది నిజంగా బాహుబలే కనిపించింది అండి. అక్కడ బాహుబలి సీన్ ఎలా అయితే ఇంటర్వెల్ సీన్ ఉందో అదే కనిపించింది. అలానే పరిపాలన కూడా అలాగే మోతమోగిపోతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళా ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం దిగకుండా పరిపాలన చేసే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. అలానే ఏదైతే ఆ సీన్ ఉందో మోదీ గారు, అలానే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నిజంగా మోదీ గారికి ఎంత ఆప్యాయత, ఎంత అంటే చిరంజీవి గారిని పట్టుకునే అంటే కళ్యాణ్ గారు ఒక మాట చెప్పగానే ఇటు వచ్చి ఆ చేయి పట్టుకొని లాక్కొచ్చి మళ్ళీ ఆయన చేయి పట్టుకొని దగ్గర తీసుకొని ఇదంతా అంటే ఒక ఆయన ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ లాంటి వ్యక్తి మోదీ గారు. అలాంటి వ్యక్తి అలా తీసుకొని అంతసేపు వాళ్ళిద్దరిని అలా చూస్తే నిజంగా మళ్ళా మనం ఏమైనా పాత్రలు చూడొచ్చా అంటే, మీరు అంతకు ముందు మనం చూసాము చిరంజీవి గారు రాజ్యసభ చేసిన విషయం అవ్వచ్చు, లేదంటే టూరిజం మినిస్టర్ గా చేసిన విషయం అవ్వచ్చు, ఏమో భవిష్యత్తులో కూడా అలాంటివి ఏమో ఉంటాయేమో అన్న చాలా ఎక్కువ వినిపిస్తున్నది. చూస్తుంటే అలా నిజంగా అది కూడా మాకు డబుల్ ధమాకా లాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో అలాగే చిరంజీవి గారితో ఉంటే మాకు డబుల్ ధమాకాగా మేము ఫీల్ అవుతాం జనసేన పార్టీ నుంచి. అనే మెగా అభిమానులుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు మాత్రం ఫుల్ జోష్ ఎంజాయ్మెంట్ తప్ప రాజకీయాలు గానీ ఇంకోటి కానీ మాట్లాడే మూడ్లో అయితే లేవండి. అఫ్ కోర్స్ రెడ్డి గారు కూడా అలా మాట్లాడుకుని ఉంటేనే హ్యాపీగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక్క రోజైనా ఇవ్వాలి, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వాలి. పెద్దవారు ప్రభుత్వాలను వచ్చిన వారు చూసిన వారు కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం ప్రభుత్వాన్ని హార్ట్ఫుల్ గా కన్వర్ట్ చేయాలి. ఈ రోజు ఎవరైనా సరే ఈ రోజు ఏర్పడిన ప్రభుత్వాన్ని మాత్రం మనం అందరం మనుషులే తర్వాతే కదా నేను ముందు హార్ట్ఫుల్ గా కన్వర్ట్ చేయాలి. రాజకీయాలు లేకపోతే ఇంకోటి ఏమైనా కూడాను. ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో 2 సంవత్సరాల క్రితం 2022 ఎప్పుడో సభలో చెప్పారు వ్యతిరేక ఓటు చీరనివ్వు అని చెప్పని, ఆ రోజు చేసిన వ్యూహం ఈ రోజు ఈ స్థాయికి ఇక్కడ తీసుకొచ్చింది. ఇదంతా కూడా నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. ఈ అధికార పక్షం నేతల చేత, గతంలో అధికార పక్షం నేతల చేత ఎన్ని మాటలు పడ్డాం, ఎన్ని బూతులు తిట్టించుకున్నాము, ఇంట్లో పిల్లలు సైతం, ఇంట్లో ఆడవాళ్ళు సైతం, ఇలాంటివి అన్ని పడి ఈ రోజు ఈ సందర్భం కోసం ఎదురు చూసిన తరుణంలో నిజంగా ఇంకంతేనండి వర్మ గారు, ఇంకా దానికి మాటలు రావట్లేదు. ఓకే, ఎన్నికలకు ముందు నుంచి కూడా వినిపిస్తున్న వాయిస్ ఏంటంటే ఎన్డీఏలో చిరంజీవి గారు చేరుతున్నారు, ఆయనకి రాజ్యసభ ఇస్తారు, మినిస్టర్ ఇచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదని వస్తున్న టాక్. ఈ రోజు మరి మోదీ గారి సందడి చూస్తే అదంతా నిజమే అనిపిస్తున్నది. ఆయన్ని స్పెషల్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయడం. అవునండి, మేము అదే భావిస్తున్నాం. నిజంగా ఆయనకి మళ్ళీ గతంలో లాగే ఒక ఏదన్నా కేంద్ర మంత్రి ఇచ్చే పరిస్థితి ఉంటుంది, అలానే రాజ్యసభ ఇచ్చే పరిస్థితి ఇవన్నీ ఉంటుంది అనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. మోదీ గారి విషయంగా చూస్తే చాలా హార్ట్ఫుల్ గా ఆయన చాలా పాజిటివ్ గా ఉంటున్నారు. ఏమో ఇచ్చిన ఆశ్చర్యపోయి ఇవ్వాలని కోరుకున్నా యాక్చువల్ గా జన సైనికుల కన్నా ముందు మెగా అభిమానులం కాబట్టి అది కూడా జరిగితే మాకు డబుల్ ధమాకా అనేది ఇందాక అందుకే చెప్పింది నేను. కాబట్టి ఖచ్చితంగా అది కూడా జరుగుతుందని, అతి త్వరలోనే అది కూడా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే, సత్య చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్లో పొత్తు పార్టీ ఘన విజయం, రికార్డు స్థాయిలో 100% పవన్ కళ్యాణ్కి స్ట్రైక్ రేట్. అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పవన్ కళ్యాణ్కి రాజకీయం ఏం తెలుసు, అసలు ఎందుకు పనికిరాడు, ఏదో ఒక టూరిస్ట్లో వచ్చి వెళ్ళిపోతాడు, సినిమా షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతాడు. సౌదర్జీ గారు చెప్తున్నట్లుగా ఎన్నో అవమానాలు భరించి ఈరోజు అసలు ఎవరికి అందనంత విజయాన్ని సాధించిన ఘనత మోదీ గారు మెగా బ్రదర్స్తో చేసిన సందడి ఏమనిపిస్తుంది? ముందుగా కూటమి అందరికీ కూడా ఇంత విజయాన్ని మీరందరూ ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు 99 ప్రేక్షకుల తరఫున, మా వర్మ గారి తరఫున అందరికి అభినందనలు.